దాసరి విజ్ఞాన్ గారు, ఇప్పుడు ముఖ్యంగా హీరోకి అదేవిధంగా దర్శకునికి మధ్య మనస్పర్ధలు రావడం అనేది సహజం. కాకపోతే ఇప్పుడు అగ్రనటులు విశాల్కి తన డైరెక్టర్కి మధ్య మనస్పర్ధలు వస్తే ఆయన సినిమా నుంచి తప్పుకున్నారు. ఇప్పుడు ఆ డైరెక్టర్ స్థానంలో విశాల్ గారు కూర్చోవడం జరిగింది. అంటే ఒక హీరో ఒక డైరెక్టర్ని ఆ స్థాయికి అట్లా, అంటే ఒకవైపు యాక్టింగ్ చేస్తూనే ఇంకోవైపు డైరెక్షన్ చేయడం ఎట్లా చూడొచ్చు? సహజమేనా లేకపోతే టాస్క్గా ఉంటుందా? ఇప్పుడు కాంతారా వీకెండ్ ఆ రేంజ్ హిట్ కూడా కొట్టవచ్చు, బట్ ఇది ఒక డిఫరెంట్ సెగ్మెంట్. ఇది ఓకే. విశాల్ పాపం ఆయన ఒక మంచి డైరెక్టర్తో ఒక సినిమా తీసుకుంటున్నాడు. దాంట్లో డిఫరెంట్ వేరియేషన్స్, ఒక ముసలి గేటప్, ఒక యంగ్ గేటప్. ఇప్పుడు ఎట్లా భారతీయుడు లాగా మకుటం టైటిల్, మకుటం అంటే వేషాలు ఉన్నాయి, గెటప్ చేంజ్లు బోల్డ్ ఉన్నాయి, భారీతనము ఉంది, ఎక్కువ ఖర్చు పెడుతున్నారు. స్క్రిప్ట్ విషయంలో కొంచెం అంటే ఇప్పుడు ఈ టైప్స్, ఇప్పుడు నేనే ఇందాక ఏమన్నా భారతీయుడు టైపు అన్నా, ఆ మార్క్ రాకూడదు కదా, ఆ మాట రాకూడదు యాక్చువల్గా చెప్పాలంటే. అట్లా ఆ సినిమా లాగా ఈ సినిమా లాగా అంటే మార్క్ రాకుండా ఇదేదో కొత్త సినిమా లాగా దాని గురించి మాట్లాడుకునేలా ఉండాలి. అప్పుడు డైరెక్టర్ ఇంకొంచెం మెరుగులు దిద్దాల్సిన పని ఉంటుంది. విశాల్ తనకు ఆ నాలెడ్జ్ ఉంది కాబట్టి సార్ ఇట్లా కాదు ఇట్లా, అట్లా కాదు ఇట్లా అని చెబితే కొంతమంది డైరెక్టర్స్కి ఏంటంటే వాళ్ళకి నచ్చం, మరీ ఎక్కువ వేలు పెట్టేస్తున్నాడు స్టోరీలో అనిపిస్తుంది. అట్లా పొరపొచ్చాలు వస్తాయి. ఆ టైంలో తప్పుకోవాల్సి ఉంటుంది. తప్పుకున్నాడు అని తెలిస్తే ఇక ఖచ్చితంగా ఇంకొక చేతికి వెళ్ళాలి. సో విషయాలు ఏంటో మరి కాంతారా ఎఫెక్ట్ అనుకుంటా, ప్రామిస్ మరి తెలియదు, ఎవడో నేనే చేసుకుంటాలే దగ్గరుండి. ఇలా కంగనా రనౌత్ మణికర్ణిక ఎందుకని అది రీచ్ అవ్వాల ఆ టైంలో. ఆమె మరి గెటప్ భారీతనము, ఆమెమో డైరెక్టర్ క్రిష్ తప్పుకుంటే నేనే చేసుకుంటా అనుకుంది. మరి ఆమెకున్న హాఫ్ ఆఫ్ నాలెడ్జ్తో ఏదో కంప్లైంట్ చేసింది, మరి అది దాని రిజల్ట్ కూడా అలాగే ఉండింది. విశాల్కి మంచి నాలెడ్జ్, దర్శకత్వం మీద బాగా పట్టు, డీల్ చేయగలను నేను చేయగలను అనే క్యాపబిలిటీ ఉంటే ఈ సినిమా బాగా ఆడుద్ది, లేదు అంటే చెప్పలేము. కానీ కొన్ని సందర్భాల్లో ఇలాంటి టైంలో మనం గిల్లొద్దు, సపోర్ట్ చేయాలి. బికాజ్ ఏదో ఉంటుంది నొప్పి. సినిమా ఆగిపోవడం అనేది కొన్ని కోట్లతో కూడిన వ్యవహారం అబ్బా. మీకు తెలుసు, టైటిల్ లాంచ్ అయిందంటేనే ఆల్రెడీ క్రూ ఫైనల్ అయిపోతుంది. క్రూ ఫైనల్ అయిందంటే ఏంటి, ముందు అందరికి అడ్వాన్స్లు వెళ్ళిపోతాయి. ఆ అడ్వాన్స్ కూడా కాస్త 1-2 కోట్లు ఉంటాయి కదా. సినిమా అయిపోతే అది కూడా నష్టమే కదా. వాటి నీకు ఎందుకు ఇస్తా టెక్నీషియన్ రిటర్న్, మీ డబ్బులు మీరు తీసుకోండి అని. నువ్వు బుక్ చేసుకున్నావు నన్ను అంతే. ఇప్పుడు ఫంక్షన్ హాల్ బుక్ చేసాం, నువ్వు ఫంక్షన్ జరగకపోతే నీకే లాస్. ఆ ఫంక్షన్ హాల్ నీకు డబ్బులు రిటర్న్ ఇవ్వడుగా. ఇది అంతే. హోటల్ బుక్ చేసుకున్నావు, నువ్వు ఆ రోజు వెళ్ళకపోతే నీకే లాస్. ఫ్లైట్ బుక్ చేసావు, నువ్వు ఎక్కకపోతే నువ్వే లాస్. ఫ్లైట్ వాడు నీకు టికెట్ ఇవ్వడు రిటర్న్. ఇది కూడా అంతే. కానీ వాటికి కొన్ని ఆప్షన్స్ ఉంటాయి. క్యాన్సిలేషన్ ప్రాసెస్లో కొంచెం రీఫండ్ వస్తుంది. కానీ ఇక్కడ సినిమాకి ఆ ప్రాసెస్ ఏం లేదు. ఒకసారి ఇస్తామంటే ఇచ్చావంతే. సో అలా పాపం ఖర్చు పెట్టుకున్న తర్వాత కొంతకాలం జర్నీ స్టార్ట్ అయిన తర్వాత ఏదో చిన్న ప్రాబ్లమ్స్ వచ్చి డైరెక్టర్ తప్పుకోవడం, ఆ నొప్పిని ప్రొడ్యూసర్కి ఇవ్వకూడదు, మళ్ళీ ఇంకో డైరెక్టర్ని పెట్టి అడ్వాన్స్ ఇచ్చి ఇంకేదో చేసి అతనికి ఈ కథనంతా నూరి చెప్పడం ఎందుకు, తనకు ఆల్రెడీ అవగాహన ఉంది కదా ఏం చేయాలి నెక్స్ట్ అని. సో దీంతో ముందుకు వెళ్దామని అనుకున్నాడు. అది ఎంతవరకు సఫలీకృతం అవుతుందనేది చూడాలి. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ నీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.